బ్రేకింగ్ న్యూస్ ఇవాళ హైదరాబాద్ లో అంబర్పేట ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఈ ఫ్లైఓవర్ తో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడనుంది. 330 కోట్ల రూపాయలతో 1.5 కిలోమీటర్ మేర గోల్నాక నుంచి అంబర్పేట వరకు ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. ఎంజీబీఎస్ నుంచి వరంగల్ హైవే ఉప్పల్ వైపు వెళ్లే వాహనదారులకు ఈ ఫ్లైఓవర్ వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. మరోవైపు వరంగల్ ఉప్పల్ మీదుగా ఎంజీబీఎస్ వెళ్లేవారు కూడా ఈ ఫ్లైఓవర్ మీదుగా ప్రయాణించొచ్చు. తార్నాక నుంచి దిల్సుఖ్ నగర్, ముసారాంబాగ్ మార్గంలో కూడా ట్రాఫిక్ ఇబ్బందులకు ఈ ఫ్లైఓవర్ తో ఫుల్ స్టాప్ పడనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణ్ లైవ్ లో అందిస్తారు. శ్రావణ్, చెప్పండి, ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించేందుకు కూడా అటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాబోతున్నారు. మరి ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉంది? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంబర్పేట్లో నిర్మించినటువంటి ఫ్లైఓవర్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రాగా అఫీషియల్గా ఇవాళ కేంద్ర మంత్రి ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం మనం ఈ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా క్లీన్లీనెస్ పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. సాయంత్రం 4 గంటలకు ఈ అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మించిన తర్వాత జిహెచ్ఎంసీ గ్రౌండ్స్ అంబర్పేట్లోనే ఉంటుంది. ఇక్కడ ఒక సభని కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడే తెలంగాణ రాష్ట్రంకి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం అంబర్పేటలో చూస్తున్నాం కదా, గోల్నాక నుంచి అంబర్పేట వరకు నిర్మించినటువంటి ఈ ఫ్లైఓవర్కి దాదాపుగా 335 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. దాదాపుగా 4 లైన్ల ఫ్లైఓవర్ ఇది. సో ఈ ఫ్లైఓవర్ ద్వారా చాలా వరకు ట్రాఫిక్ సమస్యలు తీరేటువంటి అవకాశం ఉంది. చాదర్ఘట్ నుంచి రామందాపూర్ వెళ్ళే వాళ్ళు, ఉప్పల్ వెళ్ళే వాళ్ళకి చాలా ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంది. ఈ ఫ్లైఓవర్ ద్వారా 2-3 సిగ్నల్లు క్రాస్ చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో ఈ ఫ్లైఓవర్ నిర్మించలేనప్పుడు ఈ సిగ్నల్స్ దగ్గర చాలా వరకు సమయం వృధా అయ్యేది. ఎండ వచ్చినప్పుడైనా లేదా వర్షాకాలంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండేది. కానీ ఇప్పుడు ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో చాలా వరకు ట్రాఫిక్ సమస్యలు తగ్గేటువంటి అవకాశం ఉంది. మనం ఒకసారి చూడవచ్చు, ఫ్లైఓవర్ పూర్తి స్థాయిలో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సెంట్రల్ మీడియంలో కూడా గ్రీనరీ పెంపొందిస్తున్నారు. దాదాపుగా 335 కోట్లతో 2018లో ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తారని ఆలోచన చేశారు. 2021లో ఈ ఫ్లైఓవర్ పూర్తి చేస్తామనేటువంటి టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ల్యాండ్ అక్విజిషన్తో పాటు కోర్టు కేసుల వల్ల ఈ ఫ్లైఓవర్ చాలా వరకు పెండింగ్లో ఉంది. 2023లో అయినా ఫ్లైఓవర్ పూర్తి చేస్తామని గతంలో అధికారులు నాయకులు చెప్పారు. కానీ అది అప్పుడు కూడా సాధ్యం కాలేదు. ఎట్టకేలకు 2025లో ఫిబ్రవరి నెలలో ఈ ఫ్లైఓవర్ అనేది హైదరాబాద్ నగర వాసులకు అందుబాటులోకి వచ్చింది. కానీ అంబర్పేట్లో నిర్మించినటువంటి ఫ్లైఓవర్ అంబర్పేట్ వాసులకే ఇంకా అందుబాటులోకి రాలేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని చెప్తా ఉన్నారు. ఎందుకంటే గోల్నాకాలో ఎక్కిన వాళ్ళు నేరుగా రామందాపూర్ వైపు దిగుతారు. కానీ అంబర్పేట్ ఫ్లైఓవర్ కింద ఉన్న రోడ్డు పూర్తి స్థాయిలో ఇంకా కంప్లీట్ కాలేదు. కోర్టు కేసుల వల్ల, ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి సమస్యల వల్ల ఇంకా ఫ్లైఓవర్ కింద చాలా వరకు పనులు పెండింగ్లోనే ఉన్నాయి. ఆ పనులన్నీ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఆ పనులు కూడా తొందరగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేషనల్ హైవేకి సంబంధించినటువంటి అధికారులకు ఆదేశించారు. సో ఓవరాల్గా మాత్రం దాదాపుగా 1.34 కిలోమీటర్ల మేర నిర్మించినటువంటి ఈ ఫ్లైఓవర్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఫ్లైఓవర్ని ప్రారంభించబోతున్నారు. ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రం నుంచి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో చాలా వరకు అంబర్పేట్, గోల్నాక, చేనంబర్, చదర్ఘట్తో పాటు ఉప్పల్, ముసారాంబాగ్ వెళ్ళే వాళ్ళకి చాలా వరకు ట్రాఫిక్ సమస్యలు తీరేటువంటి అవకాశం ఉంది. అఖిల, రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. రెటికట్టు ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు అంబర్పేట ఫ్లైఓవర్ను ఎంతో అత్యాధునికంగా నిర్మించారు. అయితే సుమారు 1.5 కిలోమీటర్ల నిర్మించిన ఈ ఫ్లైఓవర్ను ఈ రోజు సాయంత్రం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఘనంగా ప్రారంభించనున్నారు.